చైర్మన్ గారు పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమం ప్రగతి పథకంలో నడుస్తున్నందుకు ఒక ఎమ్మెల్యేగా చాలా సంతోషపడతా ఉన్నాను. ఇవాళ కూడా మంచి చర్చ జరిగింది. గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా వార్డు వైజ్ మొట్టమొదటిగా 2వ వార్డు 1వ వార్డు దాదాపు 4వ వార్డు కుమ్మరిగూడెం కౌన్సిలర్ గారు సోముల గారు అదేవిధంగా కోసిసి వీళ్ళందరూ కూడా ఒక అభివృద్ధి విషయం. 6వ వార్డు కూడా కౌన్సిలర్ గారు నేను అన్ని పనులు చేసుకుని వస్తాను, నేను ఏమడగాలని అర్థమవుతలేదని అంటే జనరల్గా అందరూ కూడా 8వ వార్డు ఆమె కూడా లేడీ అయిన కూడా ఆమె కూడా నేను అన్ని పనులు చేసుకుని వస్తాను. బాగానే ఉంది. ఈ 3 నెలల సంది బాగా ఒత్తిడి పెట్టి పోయిన కౌన్సిల్లో చర్చించిన అంశాలన్నీ కూడా డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి దశలో జరుగుతున్నాయి సార్. మొన్న ఇంకొక వింటేజ్ దాంట్లో కూడా నేను పోయినప్పుడు అడిగారు, ఒక డ్రైనేజ్ సీసీ రోడ్లు అడిగారు కాబట్టి గౌరవ సభ్యులు అది కూడా అందరు చర్చించి తీర్మానం చేయడం జరిగింది. అంటే ఒక కొత్తూరు చిన్న మున్సిపాలిటీ అయినప్పటికీ దీన్ని అన్ని విధాల ప్రజలకు అవసరమయ్యే విధంగా తీర్చిదిద్దడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఈ మంచి నాయకులు అంటే ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీలకు అతీతంగా కూడా బయట ఉన్న నాయకులు కానీ కౌన్సిలర్లో ఉన్న నాయకులు కానీ అందరూ కూడా అభివృద్ధి లక్ష్యాన్ని ముందుకు పెట్టుకొని పోతా ఉన్నాం. కాబట్టి చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ వీటిని ఒక పక్కన పెట్టి కొంచెం పార్టీలు బలోపేతం చేస్తుంటాయి. అప్పుడప్పుడు ఏదో ఇక ప్రతిపక్షం అంటే ఉండాలి కాబట్టి వాళ్ళు చిన్న ఇబ్బందులు పెడతా ఉంటారు. ఆ ఇబ్బందులు నేను తట్టుకొని కూడా నేను ఒకటే చెప్తున్నాం, మనకు ప్రజలు ముఖ్యం, పార్టీలు వస్తుంటే పూర్తిస్థాయిని కూడా చెప్పడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో ఒక 6 నెలలు అంటే నేను కౌన్సిలర్లను చైర్మన్ ఒకటే అడుగుతాను, మీకు ఏ ఫండ్స్ అయినా తీసుకొచ్చే బాధ్యత నాది, అభివృద్ధి చేసే బాధ్యత మీది అని చెప్పి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. గౌరవ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సన్నియంగా చాలా అంటే వాళ్ళకు కూడా ఒక ఆకాంక్ష, అయ్యో మా యొక్క పీరియడ్లో మేము ఇవన్నీ బాగా అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచన వాళ్ళ లోపల ఉంటుంది. కాబట్టి తప్పకుండా దాదాపు ఇవాళ ఒక 30 నుంచి 40 కోట్ల వరకు కూడా ఈ పనులన్నీ కూడా పూర్తి దశలో ఉన్నాయి. ఇంకా 10 కోట్లు కూడా మనం వేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా అన్ని కార్యక్రమాలు అంటే గౌరవ కౌన్సిలర్లు ప్రజలు ఎన్నుకుంటే ఏ విధంగా అయితే బాధ్యత వహించాలో కౌన్సిలర్లు, చైర్మన్లు, ఎమ్మెల్యే ఆ దిశగా పుత్తూరులో మాత్రం ఆ దిశగా పనిచేస్తాం. మాది బాధ్యత ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. అన్ని పనులు ఇలా హాస్పిటల్ కూడా అడగడం జరిగింది. హాస్పిటల్ షిఫ్ట్ చేయాలన్నా ఆ షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. గౌరవ చైర్మన్ గారు కూడా చెప్పింది. ఈ రోజు ఏం చెప్పారంటే, అన్న ఏదో ఒకటైతే మేము స్థలం ఏర్పాటు చేస్తాం, బిల్డింగ్ అయితే బాగుంటుందంటే గైడ్ లైన్స్ కొద్దిగా ఇబ్బందులు అవుతాయంటే ఒక ప్రైవేట్ కన్నా చేద్దామని చెప్తా ఉన్నాం. ఒక హాస్పిటల్ మాత్రం నాకు కూడా ఏంటంటే మండలికు మన మున్సిపాలిటీలో తీసుకొచ్చి పెడితే చాలా బాగుంటుంది. కాబట్టి అది కూడా అందరు సహకరించాలని చెప్పిన అంటే గౌరవ కౌన్సిలర్ల చైర్మన్ ఒకటే చెప్పిన, బయట మన నాయకులు ఉంటారు, ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీ పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళందరితో చర్చించాలి. వాళ్ళందరితో చర్చిస్తే ఏ విధంగా మనం అభివృద్ధి చాటుకుందామో అభివృద్ధి చేస్తున్నాం. ముఖ్యంగా పత్రిక సోదరులు అందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నా, వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. చాలా బాగా అభివృద్ధి జరుగుతుంది కొత్తూరు మండలం. మీ అందరూ కొత్తూరు మున్సిపాలిటీ మీ అందరూ కూడా తెలుసుకోండి. దీన్ని కొంచెం మీరు మోడల్ మున్సిపాలిటీ చేయడానికి అన్ని లైన్లు ఏర్పాటు చేసినాం. అన్ని దిక్కుల అంటే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలన్నింటి కూడా పార్టీలకు అతీతంగా ఉంటే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ఇది ఒక ఆదర్శంగా తీర్చిదిద్దపోతా ఉన్నాం. కాబట్టి మీరు కూడా పత్రిక సోదరులు కూడా ఉన్న వాస్తవం లేని వాస్తవాలు లేకుండా ఉన్నది లేదని అనుకున్నా. ఉదాహరణకు మీరు పత్రికా సోదరులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే, ఇప్పుడు కుమ్మరిగూడెం రోడ్డు, కొత్తూరు టు కుమ్మరిగూడెం రోడ్డు నేను సర్పంచ్ ఉన్నప్పుడు, నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా నేను అటు నుంచి స్కూటర్ మీద కార్ల మీద ఎన్నో సార్లు అది రోడ్ మెటల్ రోడ్ ఉండే, మామూలు రోడ్ ఉండే. ఎలా ప్రజలకు కనెక్టివిటీ పెద్ద నాట్లు కూడా వేసాం. అంటే ఇండస్ట్రియల్ ఏరియా వచ్చింది, 20 గ్రామాల కనెక్టివిటీ ఉంది.
దాన్ని మనం రోడ్ వేసినాం. రోడ్ వేస్తే ఒక హెచ్ఆర్టీసీఎల్ రోడ్ స్టాండర్డ్ రోడ్ వేస్తుంటే కొద్దిగా పత్రికా సోదరులే ఇది ఎఫ్టీఎల్లో ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి కొద్దిగా అవాస్తవాలు రాస్తే ఏమైపోయిందంటే ఇలా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎఫ్టీఎల్లో ఉంది అది ఇది అని చెప్పి కొద్దిగా నోటీసులు ఇచ్చి కార్యక్రమాన్ని ముందుకు పోకుండా కొద్దిగా ఇబ్బందులు పెడతా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్న పత్రిక సోదరులుగా ఒక నైతిక విలువలు గ్రామాలలో మున్సిపాలిటీల నియోజకవర్గంలో నైతిక విలువల బట్టి పనిచేయాల్సి వస్తుంది. కొద్దిగా రూల్స్ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఒకసారి. అంటే కొన్ని ఇప్పుడు మీరు కళ్ళారా చూసింది అక్కడ ఎఫ్టీఎల్ ఎక్కడ ఉందా, మీరు కళ్ళారా చూసిన కానీ ఎఫ్టీఎల్ ఉందా? నిజంగానే ఎఫ్టీఎల్ ఎంకరేజ్ ఇప్పుడు ఆ ఇండస్ట్రియలిస్ట్ ఎవరో ఏమేమో చేసింది. ఇప్పుడు సాయకుంటానా నేను అనుకుంటా ఉన్నాను సార్, కాదు అనుకుంటా సాయకుంటాను దాన్ని ఎంకరేజ్ చేస్తే అది అయితే దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఇది ప్రజలకు ఉపయోగపడే రహదారి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి కొద్దిగా మీరు కూడా పనులను పనిచేయడానికి ముందుకు ప్రోత్సహించి మా వెన్ను తట్టి మంచిగా వార్తలు రాస్తే ఇది ఆదర్శ మున్సిపాలిటీగా 6 నెలల్లో చేయబోతా ఉన్నాం. మీరు అర్థం చేసుకోవాలని ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు.